సర్కిల్ ఎంత స్వీట్, ఎంత సారీ స్పైసీ ఉందో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మొక్కజొన్న కంకులతో స్వీట్ చేసుకోబోతున్నాం. మొక్కజొన్న స్వీట్ బజ్జీలు. లేదు గాయ్స్, మొక్కజొన్న గ్యారెలు తీసుకోబోతున్నాం. గ్యారెలు స్వీట్ లేదు, క్రిస్పీ, మంచిగా వేడి వేడి క్రిస్పీ, కారం కారం. కారం కాదు, నాకు స్వీట్ ఇష్టం. నాకు హాట్ ఇష్టం. స్వీటే నాకు హాట్ ఇష్టం. స్వీట్ తీసుకుందాం, మంచిగా ఉంటుంది స్వీట్. అదే హాట్ ఇష్టం, అందరికి హాట్ ఇష్టం. చెప్పండి, మీకు కూడా హాట్ ఇష్టం కదా. సరే, నీ హాట్ నువ్వు చేసుకుని, నా స్వీట్ నేను చేసుకుంటా. సరే, ఎవరిది మంచిగా చూద్దాం. సరే, एक तेरा, एक मेरा, दो तेरा, ओके, दो मेरा. నీకు 3 నాకు 2. అట్లా ఎట్లుంటాయి, సగం సగం ఉండాలి. సరే, నాకు ఇది. నీకెట్లుంటది? నాకు ఇచ్చేసి. నా స్వీట్ ఇష్టం, నాకు ఎక్కువ గ్యారెలు కావాలి. నాకు హాట్ ఇష్టం. హాట్ ఎక్కువ తింటారు, స్వీట్ తక్కువ తింటారు. నేను ఎక్కువ తింటా, నాకే కావాలి. నాకు ఓకే గాయస్, చూద్దాం నా గారెలు బాగుంటాయా నీ గారెలు బాగుంటాయి. ఆబ్వియస్లీ హాటే బాగుంటాయి. చూద్దాం కదా, తిన్నాం చూసి ఎందుకు. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. సో ఫస్ట్ మనం కంకుల్ని ఇలా ఒలుచుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ ఒక లైన్ తీసినాక తర్వాత ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నేను ఏంటో అలా చూపిస్తా. వీటికి మనం స్వీట్ కార్న్ యూజ్ చేయొద్దు, నార్మల్ కార్న్ యూజ్ చేసుకోవాలి. ఎందుకో? స్వీట్ కార్న్ మంచి రాదు. స్వీట్ కార్న్ స్వీట్ ఉంటుంది కదా. యాక్చువల్లీ చెప్పాలంటే స్వీట్ కార్న్ తో మనకి అసలు గ్యారెలే రావు, అది పాయింట్. A few moments later. చిన్నప్పుడు వస్తుంది, ఫింగర్స్ వస్తుంది. ఎందుకు కష్టపడడం నీకు? పట్టుకున్నావా? ఇలా పట్టినావా? ఏ నిజంగా ఉంటుంది మ్యాజిక్ అన్నట్లనే చేసే మరి. సో చూసారు కదా గైస్, నాదే ఫస్ట్ అయిపోయింది. మీరు ఇంకా అట్లా ఉంది, అందుకే మనలా ఫాస్ట్ ఉండాలి. సో వాట్, ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఏంటి, ఎవరు ఫస్ట్ ఎండ్ చేసేదే ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆనియన్ని కట్ చేసుకోవాలి. ఎలాగో మిక్సీలో వేస్తాం కాబట్టి మనం ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత ఒక 5 to 6 మిర్చి తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎల్లిపాయలు ఒక 10 to 15 తీసుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో మనం మొక్కజొన్న గింజలు వేసుకోవాలి. మొత్తంగా కాకుండా హాఫ్ వేసుకుంటే మంచిగా మిక్సీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ హాఫ్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హాఫ్ అయిపోయిన తర్వాత మిగిలిన గింజలని మళ్ళీ మనం మిక్సీలో వేసుకోవాలి. ఈ మిగిలిపోయిన మొక్కజొన్న గింజలలో మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్, ఆ తర్వాత మిర్చి, ఆ తర్వాత ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర,
సాల్ట్, కొంచెం కారం. సాల్ట్ అయితే నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న పిండిలో ఇది కలుపుకోవాలి. తర్వాత కడిగిన కరివేపాకుని ఇందులో మంచిగా మిక్స్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. అది కరివేపాకు పకోడీ ఎలా ఉంది చూడడానికి. ఎంత మంచిగా కలుపుకుంటే మనకి కరివేపాకు అంత మంచి మిక్స్ అయిపోయి ప్రతి గారెలో ఇట్లా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా, మొక్కజొన్న, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, కారం, కొంచెం సోడా మిక్స్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకు అవన్నీ అవసరం లేదు, మన స్వీట్ కదా. మనం ఓన్లీ కార్న్ మనం షుగర్ యాడ్ చేసుకుంటే మనది కేక్ కదా, ఈజీ పీజీ జాబ్. అంతేనా? షుగర్ దీని కన్సిస్టెన్సీని చూసుకొని, స్వీట్నెస్ చూసుకొని మిక్సీ చేసుకొని కాల్చుకుంటాం అంతే. మనది ఉల్లిగడ్డలు వేసుడు, మిరపకాయలు వేసుడు వచ్చినాయి. చూద్దాం, అందులో స్వీట్ తక్కువైతే ఇందులో ఇలాచి వేయడట, ఏం వేయడట, నార్మల్గా గింజలు ఇంకా షుగర్. చలో రెడీ. ఇంకా కట్టుకో, హెల్ప్ చేయను. వాటర్ నేలి కదా. నాకు ఎందుకో ఇది ఫెయిల్ అవుతా అనిపిస్తుంది గైస్. ఫెయిలా? అంత సీన్ లేదు. అంటే లిక్విడ్ లిక్విడ్ లా ఉంది కదా, అందుకని. స్వీట్ ఇట్లనే ఉంటుంది, చక్కెర వేస్తాం కదా. షుగర్ బియ్యా చూడండి గాయస్, అందులో ఇలాచి వద్దాం. ఇలాచి నాకు ఇలాచి ఫ్లేవర్ నచ్చదు, అందుకే నేను వేసుకోవట్లేదు. మీకు ఇలాచి నచ్చితే కొంచెం ఇలాచి దంచుకొని యూ కెన్ యాడ్ ఇన్ టు ఇట్ దిస్. సో మనం ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం, ఓకేనా? ఫస్ట్ ఏ ఫ్రై చేద్దాం? షుగర్ ఫ్రై చేద్దాం, ఓకేనా? ఆఫీస్ ఇక్కడ నాన్న లో ఫ్లేమ్ పెట్టుకొని. స్మెల్ వస్తుంది కదా నాన్న? వస్తుంది మరి, ఎట్లుంటుంది స్వీట్ బజ్జీలు ఉంటాయి. నీయే బాగుండేట్టున్నాయి కదా. అట్లా ఉంటుంది అనుకోని. ఈ కలర్ రావాలి, డార్క్ బ్రౌన్. అట్లయితేనే లోపల మంచిగా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని, చిన్న లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మంచిగా అవుతానా వేరేగా. మనకు స్వీట్ బజ్జీలకు గీదంత ఉండదు, ఈజీ ఇట్లా తీసి ఇట్లా వేసి పెట్టాలి. షేప్ ఇంపార్టెంట్. ఎవరికైనా చూస్తే తినాలనిపించాలి. షేప్ అక్కడ కరెక్టే ఉంటుంది, నూనెలో ఎట్లయితుంది చూద్దాంలే. నాకు
తినవరా ఇది కూడా మంచి ఏమైందిరా రావట్లే. రావట్లేదా నేను చెప్తాను కదా చేస్తా చూపిస్తా ఇట్లా వేస్తుంది రౌండ్ గా, కానీ తీసేయడానికి రావట్లే. అదే కదా మరి స్కిల్, అదే కదా స్కిల్. చూడు చేయి చూడు. పకోడీ, ఇది పకోడీ. ఎవరైనా సర్కిల్ వేస్తారు అన్న, అట్లా వేసేటోళ్ళే స్పెషల్. అంతే అంట. ఇది ఎవ్వరు తినది. ఇంకా నాన్న నాన్న చెప్పు నాన్న. ఏమో అందులో ఎందుకు నాన్న రావట్లే. రావట్లేదా? సరే నీకనే కొనాలా చెప్తే జరు. థ్యాంక్ యూ. వావ్ సూపర్. సో కష్టపడి నేను ఆ స్పైసీ క్రిస్పీ అయిన మొక్కజొన్న గారెలు చేశాను. నేను మాత్రం ఇష్టపడి నా స్వీట్ గ్యారెల్ చేసిన. చూద్దామా? చూద్దామా? చూపించాలా? ఉన్నాయి నాకు చూడండి గైస్, చూస్తేనే ఇట్లా తినాలనిపిస్తుంది. యమ్మీ యమ్మీ ఉన్నాయి అసలు. చూస్తే చూడండి గైస్, ఎంత రౌండ్ గా, ఎంత సర్కిల్, ఎంత స్వీట్, ఎంత సారీ స్పైసీ ఉందో. చేసేస్తావా? ఫస్ట్ నా హాట్ టేస్ట్ చేయి. ఇది తిని టేస్ట్ చేయి, చెప్పు. ఎలా ఉంది? సూపర్ ఉన్నాయి. ఏం కాదు, ఒకటి కింద పడింది. ఇప్పుడు హాట్ తిన్నావు కదా, యా ఇది టేస్ట్ చేసి పెట్లుందా. సూపర్. సూపర్. నా దానికన్నా బాగున్నాయి. నీ కూడా బాగున్నాయి. నిజం. ఇంకోటి ఏమో నీ కూడా బాగున్నాయి. రెండు సూపర్ ఉన్నాయి. సూపర్ వచ్చినాయి. టేస్ట్ కిరాకున్నాయి ఎక్దమ్. రెండు సూపర్ ఉన్నాయి నాన్న. నాకు ఒక 5, నీకు ఒక 5 ఇస్తా. ఇద్దరం తిన్నాంలే. నీకనే కదా నాన్న. నువ్వు ఇప్పుడు అట్లా అంటావు, నేను తిన్న తర్వాత మొత్తం నువ్వు తిన్నావు నన్ను అంటావు. అవసరం లేదు, లెక్క పెట్టి ఇచ్చేసి ఆయన. అవి చిన్నవి కదా నాన్న, 10 అవి చిన్నవి, నీ పెద్దవి. 5 సరే, ఇంకో 5 ఓకే. బరాబర్ బరాబర్. ఎంజాయ్ చేద్దాం. మీరు కూడా ఇట్లా స్పైసీ స్పైసీ క్రిస్పీ క్రిస్పీ స్వీట్ అండ్ యమ్మీ, వెరీ టేస్టీ, హాట్ అండ్ క్రిస్పీ. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఇదంతా మనకు కాదు కదా. ఇలా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం, ఎందుకంటే చాలా ఎంజాయ్గా, చాలా ఇష్టమైన రెసిపీ వేసుకున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాం. బాయ్.